అభిమానం చూశాం. ఒక్క సీటు కూడా వీళ్ళకి బోణి అయ్యే పరిస్థితి లేదంటే అది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నేను ఈరోజు తెలుగువాడు గర్వపడే విధంగా దీన్ని తయారు చేయాలని ఆ రోజు నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు, 35,000 ఎకరాలు, కొత్త కాన్సెప్ట్ ల్యాండ్ పూలింగ్. ఎక్కడా జరిగిన విధంగా రైతాంగం ముందుకు వచ్చారు. మీరు మా భూముల్లో అమరావతి కట్టండి, కొన్ని రోజులు మాకు సంవత్సరానికి ఇంతని డబ్బులు ఇవ్వండి, తర్వాత 10 ఏళ్ల తర్వాత మా భూములు అమ్ముకుంటాం, రాష్ట్రానికి రాజధాని వస్తుంది, మేము కూడా బాగుపడతామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచమంతా పొగిడారు, ఎక్కడా జరిగిందని చెప్పారు. కేంద్రం ముందుకు వచ్చింది, దాని వస్తుంది, మేము కూడా బాగుపడతామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచమంతా పొగిడారు, ఎక్కడా జరిగిందని చెప్పారు. కేంద్రం ముందుకు వచ్చింది, క్యాపిటల్ గెయిన్స్ అనే దానిపైన ఎప్పుడన్నా మీరు భూమి అమ్ముకుంటే క్యాపిటల్ గెయిన్స్ లేకుండా పూర్తిగా ఎగ్జామ్షన్ ఇచ్చారు. అన్ని బాగా జరిగాయి. ఒక మాటలో చెప్పాలంటే నేను హైదరాబాద్ లో ఇదే మరి ఒక గ్రీన్ ఫీల్డ్ రాజధాని. అది హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు ఉన్నాయి, ట్విన్ సిటీస్. నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసి హైదరాబాద్ ని మొత్తం కలిపి ఈరోజు మీరు చూస్తే ఒక మెగా సిటీకి రూపకల్పన చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ అనుభవంతో ఆలోచించాను, ఇక్కడ గాని రాజధాని కడితే విజయవాడ, గుంటూరు ఈ 2 సిటీల మధ్యలో ఉండే గ్రామాలన్నీ కలిసిపోతే ఒక ఆదర్శమైన రాజధాని, ప్రపంచంలోనే గుర్తింపు వచ్చేట్టుగా, తెలుగువాడు కారం లేపుకొని తిరిగేట్టుగా చేయాలనేది నా సంకల్పం. రాజధాని కట్టింది నా కోసరం కాదు. హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు పెట్టించాను. మా ఇంట్లో వాళ్ళు పనిచేస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆలోచించింది ప్రజల కోసరం ఆలోచించాను, తెలుగు జాతి కోసరం ఆలోచించాను. ఆ రోజు నేను కట్టినప్పుడు పుట్టని పిల్లలు కూడా ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. అది నా ఆలోచన. 25 ఏళ్లకు మునుపు ఆలోచించాను, వ్యవసాయం చేసే రైతు పిల్లలు మళ్ళా వ్యవసాయమే కాకుండా కంప్యూటర్ చేతికి ఇవ్వాలని ముందుకు పోయాను. ఎవరైతే కూలి పని చేసుకునే కూలి పిల్లలు, తెలివైన పిల్లలు, వీళ్ళంతా ప్రపంచం మొత్తం రాణించాలని ఆలోచించాను. అదే ఐటీ విప్లవం. ఈరోజు మీరు ఒకసారి చూడండి, ఇదే చంద్రశేఖర్ ఇక్కడే పుట్టాడు, పక్కన తెనాలి దగ్గర. వాళ్ళ నాన్న కూడా ఒక టీచరే. కానీ చదువుకున్న తర్వాత అమెరికాకు పోయాడు. అమెరికాకు పోయి ఒక ఐటీ కంపెనీ పెట్టాడు, డబ్బులు సంపాదించాడు. కానీ కన్న తల్లి పైన ప్రేమతో, జన్మభూమి ప్రేమతో, మమకారంతో మళ్ళీ ఈ గుంటూరుకి సేవ చెయ్యాలనే ఆలోచనతో ఇక్కడికి తిరిగి వచ్చి ఈరోజు ఎంపీగా పోటీ చేశాడు. One minute prayer.
అయిపోయిందా? ఇప్పుడు మీరు చూస్తే చంద్రశేఖర్ గారు ఇక్కడ పుట్టి అమెరికాకు పోయి బ్రహ్మాండంగా రాణించి మళ్ళా జన్మభూమికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. నేను ఆలోచించింది అమరావతి నిర్మాణం చేసి ఇలాంటి చంద్రశేఖర్ లాంటి వ్యక్తులకు ఇక్కడే ఆదరణ ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి నాయకుల్ని తయారు చేసి ప్రపంచం మొత్తం పంపించాలి, ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూడాలనే ఆలోచనతోనే అమరావతికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర ప్రజల కోసరం కట్టాను. పెట్టుబడులు గాని సంపద సృష్టించుండే కేంద్రంగా కట్టాను. భవిష్యత్తులో రాష్ట్రాన్ని నడిపించేలా ప్రణాళికలు చేశాం. ఈ రోజు రాష్ట్రం మొత్తం ఆలోచించాలి. మీ పిల్లల ఐటీ ఉద్యోగం చేయాలన్నా, గుమస్తా ఉద్యోగం చేయాలన్నా బెంగళూరుకు పోవాలి, హైదరాబాద్కు పోవాలి, చెన్నైకి పోవాలి. వాళ్ళు గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. నేను ఆలోచించింది ఇక్కడ పుట్టినవాడు ఎక్కడికో పోకుండా నేరుగా అమరావతికి వచ్చి అతని కలలు సాఫల్యం చేసుకునే విధంగా ఒక మంచి అవకాశాలు ఇచ్చే కేంద్రంగా ఈ అమరావతిని తయారు చేయాలనుకున్నాను. ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి, చిన్న పాసి పనులకు మట్టి పనులు చేయాలన్నా కూలి పనులు కూడా వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితి వచ్చాం. అలాంటి పరిస్థితి పోవాలని చెప్పి కోరుకున్నాను. ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ ముఖ్యమంత్రికి ఏమైనా సిగ్గు అనే మాట ఉంటే తమిళనాడు రాజధాని ఏంటంటే ఏం తమిళ తమిళనాడు రాజధాని ఏది? తెలంగాణ రాజధాని ఏది? కర్ణాటక రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఏది ఆంధ్రప్రదేశ్ రాజధాని? తిక్కలోడి మూడు ముక్కలాట. అవునా కాదా? తిక్కలోడు మాట్లాడుతున్నాడు, 3 రాజధానులు చేసేసాడంట. అంటే 3 ముక్కలాట అంటే తమాషా అనుకుంటున్నావు. అందుకే ఆ తిక్కల వాడికి వాతలు పెడితే మాట్లాడడం మానేస్తారు కనీసం. అంటే